రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో సమయం ముగిసినప్పటికీ అప్పటి వరకు టోకెన్లు తీసుకున్న వారికి సమయం ఇచ్చారు. ఇక ఒక్కో నామినేషన్ ని రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరో 100 మంది వరకు క్యూ లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆఖరి రోజున స్వతంత్ర అభ్యర్థులు పోటెత్తారు. మొత్తం మీద జూబ్లీ హిల్స్ లో నామినేషన్ల సంఖ్య 200 దాటిపోనుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేస్తారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూసుకుంటే కనుక మొత్తం తొలుగా అయితే ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో మొత్తం తొలుగా కూడా ముగిసిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ రోజు చివరి రోజు కావడం చేత నామినేషన్ల సంఖ్య కూడా పెరిగిందని తెలుస్తుంది. నిన్నటి వరకు 18వ తేదీ వరకు ఏదైతే నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులు 19, 20 హాలిడేస్ కాబట్టి మొత్తం 18వ తేదీ వరకు మొత్తం తొలుగా 96 మంది అభ్యర్థులు 127 నామినేషన్ల దాఖలు చేశారు. ఈ రోజు మొత్తం ఆ సంఖ్య డబుల్ అయిందనే తెలుస్తుంది. ఇంకా క్యూ లైన్ లో కూడా అభ్యర్థులు ఇంకా వేచి ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అక్కడ 100 మందికి పైగా మొత్తం కూడా ఇంకా లైన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ రోజు టోకన్ల సంఖ్య చూసుకుంటే కనుక 144 టోకన్ల సంఖ్యను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 70 నుండి 80 మధ్యలో టోకన్లు నడుస్తున్నాయి. ఇంకా మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఇంకా 60 నుండి 70 మంది వరకు కూడా ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు. ఇదే విధంగా చూసుకుంటే 150 నుండి 200 వరకు ట్రిబ్యునల్ రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా అదే నామినేషన్లు 36 మంది నామినేషన్లు వేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ రిటైర్డ్ ఉద్యోగుల భరోసానిచ్చినటువంటి ప్రభుత్వం మర్చిపోయిందనే నేపథ్యంతో రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 200కు పైగా నామినేషన్లు వచ్చే అయితే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఎవరైతే 3 గంటల సమయం లోపల నామినేషన్ల అయితే కార్యాలయంలో ఉంటారో టోకన్లు ఇచ్చినటువంటి అందరికీ కూడా నామినేషన్ వేసే ప్రక్రియ ఉంటుంది కాబట్టి 3 గంటల తర్వాత వచ్చిన వారికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేరు. 3 గంటల లోపల ఎవరైతే కార్యాలయంలో ఉంటారో వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇటు త్రిపురాల రైతులు కానీ, ఇటు మాదిగ సామాజిక వర్గం కానీ, ఇటు మొత్తం రిటైర్డ్ ఉద్యోగులు కానీ, అయితే నిరుద్యోగ ఉద్యోగులు మొత్తం ప్రభుత్వం మొత్తం కనుక కూడా దీన్ని చూసుకుంటే కనుక నామినేషన్ లో కూడా అయితే మొత్తం భారీగా వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ. 40 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది. క్యాంపెయినర్ల జాబితాలో జాతీయ రాష్ట్రాల నేతలు ఉన్నారు. ఇక లిస్ట్ లో కేంద్ర మంత్రులు నిర్మలా కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, అన్నామలైతో సహా 40 మందిని స్టార్ క్యాంపెయినర్లు ఎంపిక చేసింది.